हरि गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदन्तमुपास्महे। वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव कार्यक्रम परिचय पत्र फोरम फॉर ट्रूथ सीकर्स
సత్యాన్వేషకుల బృందం. పరమ గురువులు హెలినా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్ పరమాద్భుత దివ్య గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రిన్ రహస్య సత్య సూత్రము. వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్ ప్రథమ సంపుటము బ్రహ్మాండోత్పత్తి క్రమము. పార్ట్ 1 కాస్మిక్ ఎవల్యూషన్ ఇన్ 7 స్టాంజాస్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ ధ్యాన్. ప్రథమ భాగము ధ్యాన గ్రంథములోని 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామము. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము. ఒక క్రమ పద్ధతి. ఒక గ్రంథం అన్నాం, దేనికి ఇచ్చారు? ఆ గ్రంథం ఎవరి ద్వారా ఇచ్చారు? ఎవరు ఇచ్చారు? ఏమిటి ఆ గ్రంథం? దాని పేరు, అది ఎన్ని విభాగాలుగా ఉంది, దాంట్లో ఏ విభాగాన్ని మనం తీసుకుని ఇప్పుడు చెప్పుకుంటున్నాం. దీన్ని ఏం చేస్తున్నాం? పఠిస్తున్నాము. పఠనముతో పాటు అధ్యయనం చేస్తున్నాం. దానితో అవగాహన చేసుకుని ఆత్మదర్శనానికి దారి చూసేటట్టుగా ఇది మనం ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. ఇట్లా వివరంగా మనకి ఇది అందిస్తూ ఉంటుంది. హెడ్డింగ్ అనేది, దాన్ని హెడ్డింగ్ అంటాం. అంటే హెడ్, తల అన్నమాట. అది ఈ మొత్తం మనం చెప్పుకునే దానికి తల లాంటిది. 177వ పాఠము 21/8/2024 బుధవారము సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్ట్రైన్ స్కైప్ గ్రూపులో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాం. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోనే మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల, మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమెరికా కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలినా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా అత్యద్భుతంగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రైన్ గ్రంథంలో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానము యొక్క దృష్టి పథం నుండి తప్పిపోయిన తత్వ దర్శన అన్వేషణలో, అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. వ్యక్తిగతంగా దీని ద్వారా ఏదో మేలు జరుగుతుందని, మన కష్టాలు ఏవో తొలగిపోతాయని దీని దగ్గరికి రాలేదు. మనం కష్టాలకి కారణం ఏంటి అది తెలుసుకోవడానికి వచ్చాం. దానితో పాటు ఆధునిక విజ్ఞానం యొక్క దృష్టి పథం నుండి తప్పిపోయిన తత్వ దర్శన అన్వేషణలో, అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రైన్ ఈజ్ ఏ జ్ఞానయోగి అని మేడం బ్లవెట్స్కీ తన చివరి రోజులలో నా మాటలను నిజం చేయటానికి మనమందరము జ్ఞానయోగిగా అగుటకు కూడా ఇక్కడ చేరాము.
గత 2 సంవత్సరంల 8 నెలల కాలం పాటు ద సీక్రెట్ డాక్టర్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్టరీన్ ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్టరీన్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్టరీన్ గా స్వస్థితి యందు మేల్కొంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమం. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవియొగ్గి వినుచున్నాం అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరికీ నమస్కారం. అని బెసెంట్ ద్వారా ప్రసాదింపబడిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. ఓ హిడెన్ లైఫ్ vibrant in every atom, oh hidden light shining in every creature, oh hidden love embracing all in oneness, may each who feels himself as one with thee know he is also one with every other. మనం మొదటి స్టాంజాలోనే 9వ శ్లోకానికి సంబంధించిన మొదటి భాగానికి సంబంధించిన వ్యాఖ్యానాన్ని వివరించుకుంటున్నాం. ప్రధాన అన్న విషయం ఆలయ, అనిమా మండి, ఇట్లా రకరకాలైన విశ్వాత్మ, యూనివర్సల్ సోల్, విశ్వాత్మ ఇట్లా ఈ పేర్లు వస్తున్నాయి మనకి. ప్రధాన అని మనకి సనాతన ధర్మంలో, వేద ధర్మంలో, పురాణాల్లో వేద పురాణ ఉపనిషత్తు సంబంధించి అక్కడ ఒక పదం ఉపయోగింపబడింది, ప్రధాన అని. ఇన్ వన్ సెన్స్ ఇట్ ఈస్ ప్రధాన which is explained in Vishnu Purana as విష్ణు పురాణంలో ఈ ప్రధాన గురించి. అంటే ఇక్కడ ఎక్కడున్నాం మనం? ఇప్పుడు మూలం దగ్గర ఉన్నాం. మూలము అని పూర్తిగా మూలం కాకుండా మూలానికి కొంచెం ఇక సృష్టి ప్రారంభం కాబోతుంది అన్న చోట ఉన్నాం ఇప్పుడు మనం. ప్రళయం అనేటప్పుడు కల్లా మరి ఏమైంది? ఈ సృష్టి స్థితి మొత్తం ప్రళయ స్థితిలోకి వెళ్ళిపోయింది, మొత్తం ఒక్కటిగా అయిపోయింది. మరలా సృష్టించడానికి అన్నట్టుగా అలా ఉంది. చీకట్లోకి వెళ్ళిపోయింది, మరలా వెలుగు రావటానికి వీలుగా, దాని నుంచి వెలుగు రావటానికి వీలుగా అన్నట్టుగా. అంటే ఎప్పుడు ఉండేది చీకటి, చీకట్లో నుంచి వెలుగు బయటకు వస్తుంటుంది, మరలా ఆ వెలుగు చీకట్లోకి లయమైపోతుంటుంది. సముద్రం ఎప్పుడు ఉంటుంది, అలా అలా సముద్రం నుంచి పైకి లేచినట్టు ఉంటుంది, మరలా సముద్రంలోకి అణిగిపోతుంది, సముద్రంలోకి లయమైపోతుంది. ప్రధాన అంటే ప్రధాన అంటే రెండు మాటలు ఇవి. అంటే బిఫోర్, ముందటి. ధాన అంటే ధ అనే క్రియాపదం నుంచి అది వచ్చింది. ధ అనే క్రియాపదం. టు ప్లేస్. ధాన అంటే టు ప్లేస్, ఉంచటం. అంటే మొత్తం కలిపి ఏంటన్నమాట? ప్లేస్డ్ బిఫోర్. ఎక్కడ ఉంచబడింది? ముందర ఉంచబడింది. దాన్ని ప్రధాన అంటాం. ముందర ఉంచబడిన దానిని ప్రధాన అంటున్నాం. ముందర ఉంచబడింది అంటే మనకి ఏదైతే తెలియబడుతుందో దానికన్నా ముందు ఉన్నది, అప్పుడు అది ప్రధాన అవుతుంది. మనకి తెలిసిన తర్వాత అది ఇంకా అది ప్రధాన కాదు. ఇక
వ్యక్త రూపం అది. ప్లేస్డ్ బిఫోర్, therefore the first principle in philosophy, the original source of the visible or material universe. వ్యక్తానికి ముందు ఉన్నటువంటి స్థితి అంటే అవ్యక్తముగా ఉన్నది, అది ఇక వ్యక్తం కాబోతున్నది అని ప్రధాన అన్నాం. విశ్వాత్మగా ఉంది, మొత్తం కలిపి విశ్వాత్మగా మొత్తం కలిసిపోయి ఉంది ఈ సృష్టి అంతా. అంతకుముందు సృష్టి ఉంది, అది యాక్టివిటీ పీరియడ్ అయిపోయింది, రెస్ట్ పీరియడ్ లోకి వచ్చేసింది. సృష్టి స్థితి అయిపోయింది, ప్రళయ స్థితిలోకి రాబోతుంది. ప్రళయ స్థితిలోకి వచ్చేటప్పటికల్లా విశ్వాత్మగా మిగిలిపోయింది, ఏమి విభాగాలు లేకుండా. 7 భూతాలు కలిసిపోయిన, ఒక భూతం నుంచి ఒక భూతం ఇంకొక భూతంలోకి. తాను ఏ భూతంలో నుంచి వచ్చామనో అంటే పృథివీ భూతం దేంట్లో కలిసిపోయింది, జలభూతంలో కలిసిపోయింది. ఇక్కడ ఇంకా పృథ్వీ భూతం అని విడదీయటానికి ఏం లేదు ఇక్కడ. అలాగే పృథివీ జలము కలిసినటువంటిది ఏదైతే ఉందో అది ఎక్కడి నుంచి వచ్చింది, వాయుభూతంలో కలిసిపోయింది. అట్లా ప్రళయ స్థితికి వెళ్ళిపోయిందని అంతకు ముందు మనం చెప్పుకున్నాం. ఇట్లా మొత్తం కలిసి ఎక్కడికి వెళ్ళిపోయింది, ఆలయ విశ్వాత్మగా ఉండిపోయింది, అక్కడ ఆ స్థితిలో ఉంది. దాన్ని ప్రధాన అని మనకి మన పురాణాల్లో ఉపనిషత్తుల్లో దాన్ని వర్ణించారు. ఆ స్థితిని ఆ పేరుతో వర్ణించారు, ప్రధాన అనే పేరుతో. ఆ ప్ర అన్న అక్షరాన్ని తెచ్చి దానికి పక్కన ధాన అని చేర్చడంతో ఏమైంది, ప్లేస్డ్ బిఫోర్, వ్యక్తం అవడానికి ముందు. బిఫోర్ అంటే ఏంటివి, మనది ఆఫ్టర్. మనకి ఏది తెలిసినా కానీ తర్వాత, ముందు తెలియదు. అది కదా మన పరిస్థితి. సృష్టి యొక్క పరిస్థితి ఏంటి, వ్యక్త సృష్టి యొక్క పరిస్థితి వ్యక్తము అనేటప్పుడు కల్లా తర్వాత తెలుస్తుంది మనకి. మనకు ఆలోచన వచ్చింది, తర్వాత తెలిసింది, వచ్చిన తర్వాత. బిఫోర్ మనకి లేదు కదా, ఈ ఆలోచన మనకు వస్తుందండి అని మనం చెప్పగలమా, లేదు. మన ఆలోచన ఇది వచ్చింది, మనం ఈ మాట మాట్లాడాము. ఈ మాట్లాడాము అన్న మాటకి ముందు ఉన్నది ప్రధాన. మనదంతా ఏంటనమాట, తరువాత అని అర్థం, ఆఫ్టర్. మన ఇక్కడ ఏది జరుగుతున్నా కానీ మన జీవితంలోనే ప్రతి సన్నివేశము, ప్రతి సంఘటన ఏంటవుతుంది, అది ఆఫ్టర్, తరువాత. దీనికి ముందు అవ్యక్తంలో ఉంది, అది ఆ అవ్యక్తము ఇట్లా వ్యక్తమై మన ఎదురుగా నిలబడింది. అట్లాగే సృష్టి ఎక్కడికి వెళ్ళినా కానీ ఇదే ప్రధాన, ప్లేస్డ్ బిఫోర్. అవ్యక్తము బిఫోర్, వ్యక్తము ఆఫ్టర్. ఆ పదాన్ని ఎట్లాగా పెట్టారు చూడండి. ఆ పదాన్ని మనం జాగ్రత్తగా ఉచ్చరిస్తూ ప్రధాన ఉన్నది, ప్లేస్డ్ బిఫోర్ మనకు తెలుస్తుందా, మనకి తెలియదు. మనకి ఎప్పుడు తెలుస్తుంది, ఆఫ్టర్. వ్యక్తమైన తర్వాత మాత్రమే మన పంచేంద్రియాలు అందుకుంటేనే అది తెలుస్తుంది. ఇది ప్రధాన పంచేంద్రియాలకి మించిన స్థితి. విష్ణు పురాణంలో ఎట్లాగా వర్ణించారు దీన్ని, దట్ విచ్ ఈస్ ద అన్ఎవాల్వ్డ్ కాజ్. సదానందమూర్తి గారు మ్యూట్ లోకి వెళ్ళిపోయారు, మైక్రోఫోన్ మళ్ళీ పొరపాటు వచ్చింది. ఆగి వచ్చితే పెట్టాను. దట్ విచ్ ఈస్ ద అన్ఎవాల్వ్డ్ కాజ్. ఎవాల్వ్ కాలేదు అది,
is emphatically called by the most eminent sages pradhana, original base, which is subtle prakriti, సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటిది, అతి సూక్ష్మమైనటువంటిది, వెరీ డెలికేట్ అండ్ ఫైన్, అనుస్వరూపమైనటువంటివి, సటైల్ ప్రకృతి, namely that which is eternal and which is at once is. అదే మనకి తర్వాత మనకి గ్రహించటానికి, దాన్ని తెలుసుకోవడానికి వీలవుతుంది. తెలియదని అంటున్నాం మనం, ఎందుకనే బిఫోర్ గా ఉంది కాబట్టి. అది ఆఫ్టర్ అయ్యేటప్పుడు కల్లా మనకి తెలుస్తుంది, మన ఎదురుగానే అది బయటకు వస్తుంది. తెలియబడేది కూడా తెలియపడదు. అట్లాగనే which is eternal and which is at once is, what is and what is not, or is mere process. ఒక క్రమ పద్ధతిలో పని జరగటం, ప్రక్రియ జరగటం ఒక ప్రాసెస్ గా జరుగుతుంది. ఎక్కడ ఆగటం ఉండదు, నిరంతరము చలనం జరుగుతూ, సృష్టి నుంచి ప్రళయానికి, ప్రళయం నుంచి సృష్టికి, వ్యక్తం నుంచి అవ్యక్తంలోకి, అవ్యక్తం నుంచి వ్యక్తంలోకి, అలా జరుగుతూ ఉంటుంది. అవ్యక్తంలో ఉన్నప్పుడు అది ప్రధాన, ప్లేస్డ్ బిఫోర్, మనకు తెలియదు. వ్యక్తమైన తర్వాత మనకు తెలుస్తూ ఉంటుంది. గ్రహించడానికి, కాంప్రహెండ్, మనం గ్రహించటానికి వీలుగా ఉంటుంది. అది తెలుసుకోవటానికి, అండర్స్టాండ్, అర్థం చేసుకోవటానికి మనకి తెలివిడిగా అది మనకు అందుబాటులో ఉంటుంది. అంతకుముందు మనకి ఏదైతే అందుబాటులో లేదో అదే మళ్ళీ మనకు అందుబాటులోకి వస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి తెలిసిందంతా అక్కడ ఎక్కడ లేదండి, ఇప్పుడు ఇక్కడ మాత్రమే ఇది ఉంటుంది అన్నది లేదు. ఇక్కడ అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. మనకి ఇక్కడ జరిగే ప్రతి క్షణం, ప్రతి చిన్న పనితో సహా, గాలికి అక్కడ వేసినటువంటి కాగితం ఏదో మనకు అక్కర్లేకపోయింది, ఆ కాగితాన్ని చింపి ముక్కలు చేసి అక్కడ పెట్టాం. అది చెత్త బాక్స్ లో వేయలేదు, అది చెత్త బుట్టలో వేయలా. గాలి వచ్చింది, చల్లా చెదురైపోయింది. అది అంతా గది నిండా అలుముకుంది. ఫ్యాన్ వేస్తాము, గది నిండా ఆ కాగితం ముక్కలు వచ్చేసినాయి. ఇది ఎక్కడుంది? అవ్యక్తంలో అక్కడ ఉంది. ప్రధాన, ప్లేస్డ్ బిఫోర్, అక్కడ ఉన్న ప్రకృతిలో, అక్కడ ఉన్న అవ్యక్త సృష్టిలో ఉన్నది ఇప్పుడు ఇక్కడ వ్యక్తమైంది. ఇక్కడ వ్యక్తమవుతున్న ప్రతిదీ ఎక్కడి నుంచి వస్తుంది? ప్లేస్డ్ బిఫోర్, ప్రధాన నుంచి వస్తుంది. అక్కడ లేకుండా ఇక్కడ ఉండటం అనేది జరగదు. కాబట్టి అవ్యక్తంలో ఉన్నదే వ్యక్తమవుతూ ఉన్నది. వ్యక్తమైన ప్రతిదీ అవ్యక్తంలో నుంచి వస్తూ ఉన్నది. అంతేగాని అక్కడ ఆ పరమాత్మ లోకం, ఆ బ్రహ్మలోకం, అవన్నీ ఉన్నతమైనటువంటివి, అక్కడ ఇటువంటివి ఏమీ ఉండవు. అంత గొప్ప గొప్ప విషయాలు ఉంటాయి అక్కడ. ఇక్కడే ఈ భూలోకంలోనే ఇదంతా చెత్త పేరుకుపోయినట్టుగా, గందరగోళంగా, మురికిగా, మలినంతో, అసహ్యంగా, రోత పుట్టించేటట్టుగా ఉంది ఇదంతా అని మనం అనుకుంటాం. కానీ ఇదంతా ఎక్కడుంది? అక్కడ ఉంది కాబట్టి ఇక్కడ మనకి వ్యక్తమవుతుంది. అంటే దీని పట్ల మన భావన, ఇది కూడా ఉన్నతమైనది. ఎట్లాగైతే ఆదము నీవు అద్భుతమైనటువంటి సృష్టి, మరి ఆయన తనలో నుంచి ఆదమును తీసుకొచ్చి, ఆదంలో నుంచి ఈవుని తీసుకొచ్చి, ఆయన ఆదము యొక్క పక్కటలో నుంచి తనలాగే ఆదముని సృజించి, అతని పక్కటెముకల్లో నుంచి ఈవుని తీసుకొచ్చి,
అలాగే నిలబెట్టాడు చాలా గొప్పగా. దాని పక్కనే సాతాను. ఎక్కడున్నాడు సాతాను? ఆయన దగ్గరే, ఆయనలోనే. ఆయనలో నుంచి వ్యక్తమయ్యాడు ఇక్కడ. అట్లా ప్రతిదీ మనం అట్లాగా ఆలోచిస్తూ అంటే ఇదంతా కూడా మనకి భగవతత్వానికి సంబంధించిందనా? ఇది దీన్ని ఒప్పుకోవాలా మనం? అంటే ఇక్కడ ఉన్న జరుగుతున్నటువంటి రోత పుట్టించేటటువంటివి, శరీరం గగుర్పాటు చెందేటటువంటివి, ఎన్నెన్నో జరుగుతూ ఉన్నాయి. భయంకరమైనటువంటివి జరుగుతున్నాయి. మానవత్వాన్ని పూర్తిగా నిలిపివేసేటట్టుగా ఉండే పనులు జరుగుతున్నాయి. వీటన్నిటిని మనం అంగీకరించాలా? అంగీకరించకపోవటం తర్వాత సంగతి. ముందు అసలు దాని సంగతి ఏంటి? ముందు మొట్టమొదటగా దాని పట్ల అసహ్యము, రోత ఇవి పక్కన పెట్టేసి, ఇది కాకుండా అది అసలు అవి ఎక్కడి నుంచి వచ్చినాయి? మొట్టమొదటగా ఈ సంఘటనలు ఇవన్నీ ఎట్లా వ్యక్తమైనాయి? అవ్యక్తం నుంచి వ్యక్తంలోకి వస్తున్నాయి. అట్లాగా భావించిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం దీని నుంచి బయటపడటం ఎట్లాగా? దీనికి పరిష్కారం ఏంటి? ఇటువంటి సమస్యలకి మనము ఎట్లాగా పరిష్కారం చేసుకోవాలి? అది కూడా అట్లాగా ఆలోచించినప్పుడు, దీన్ని మనము పవిత్రంగా ఆలోచించినప్పుడు, ఇది వచ్చిన తర్వాత తెలిసింది మనకి, ఆఫ్టర్ తెలిసింది మనకి, బిఫోర్ మనకి తెలియలేదు, ప్రధాన స్థితిలో మనకి తెలియలేదు, అవ్యక్త స్థితిలో మనకి తెలియలేదు, వ్యక్త స్థితిలో మాత్రమే మనకి తెలుస్తుంది అని. ఈ రెండిటికి అంటే సాతాను, ఆదమండి ముగ్గురు కూడా ఈ మూడు పాత్రలు ఒకే స్టేజ్ మీద, ఒకే రంగస్థలం మీద నటిస్తున్నాయి అన్న భావన మొట్టమొదటగా మనకు కలిగి, అప్పుడు ఈ సాతాను అంటే రెండు ఫోర్సెస్ మరి ఉన్నాయని చెప్పుకుంటున్నాం. ఈ రెండు ఫోర్సెస్ ని సమం చేయటం ఎలాగా అన్నది అప్పుడు దీంట్లోకి రావటం. మనం అట్లా కాకుండా మనము ఒకదాని పట్ల వ్యతిరేక భావంతో దానికి పరిష్కారం చూద్దామంటే అది తాత్కాలికమైపోతుంది. ఎందుకంటే వాస్తవ పరిస్థితిని మనకు తెలియలేదు. దాని పట్ల వాస్తవత ఏంటి, వాస్తవంగా అది దాని యొక్క స్థితి ఏంటి అన్నది మనం ఆలోచించలేదు అన్నమాట. సటైల్ ప్రకృతి, దట్ విచ్ ఇస్ ఎటర్నల్, ఆ ప్రకృతిని, ఆ సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్న ప్రకృతిని ప్రధాన అన్న పేరుతో పిలుస్తూ, అది ఎలాగుంటుంది? విచ్ ఈస్ ఎటర్నల్, శాశ్వతంగా, అండ్ విచ్ at once is what is and what is not. వాట్ ఈజ్ అంటే ఇక్కడ వ్యక్తం అవటం, వాట్ ఈజ్ నాట్ అవ్యక్తంలోకి వెళ్ళిపోవటం. ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు, వ్యక్తం అవ్యక్తం కలిగి ఉన్నది అది. ఆర్ ఇస్ మియర్ ప్రాసెస్. ఈ మొత్తం కూడా ఇలాగా ఒక క్రమ పద్ధతిలో వ్యక్తము అవ్యక్తం నుంచి వ్యక్తంలోకి రావటం, వ్యక్తంలో నుంచి మరలా అవ్యక్తంలోకి వెళ్ళిపోవటం, ఇదంతా జరుగుతుంది. ఈ స్థూల లోకంలోకి, ఈ భూలోకం, ఈ భౌతిక లోకంలో జరుగుతున్న ఈ సంఘటనల పరంపర మొత్తం ఎక్కడి నుంచి వస్తుంది? అప్పుడేమవుతుంది మనకి? మరలా ఇది రావడానికి కారణం ఏమైంది? అంతకుముందు సృష్టిలో ఇక్కడ ఏదైతే జరిగిందో దానికి ప్రతిగా ఇప్పుడు ఈ రూపము ఇది తీసుకుంది. ఇప్పుడున్న సంఘటన, ఇప్పుడు వచ్చిన సంఘటన మనకి ఏదైతే వచ్చిందో, మరి ఇంత తీవ్రాతి తీవ్రంగా ఎందుకు ఇట్లాగా జరుగుతున్నాయి మనకి? దానికి ఒక వివరణ ఏంటంటే, రెండో ప్రపంచ యుద్ధానికి సంబంధించి చాలా దారుణంగా ఈ మొదటి ప్రపంచ యుద్ధము, రెండో ప్రపంచ యుద్ధం కాలంలో ఎంత దారుణంగా హింసింపబడ్డారంటే,
హింసించిన వాడు, హింసింపబడ్డవాడు, ఆ ఇద్దరు ఉన్నారు అక్కడ. వాళ్ళు మళ్ళీ జన్మ తీసుకుని, ఎవరైతే హింసింపబడ్డవారు ఉన్నారో వాళ్ళు మరలా హింసించే పాత్ర తీసుకుని, అంతకుముందు హింసించిన వాడు ఎవరైతే ఉన్నాడో వాడు హింసింపబడే పాత్ర తీసుకుని ఇక్కడికి మళ్ళా దిగారు. ఎందుకని ఇంత దారుణంగా మనం చూడాల్సి వస్తుంది ఇది? అట్లాగానే మనము అప్పుడు అలా జరిగింది కాబట్టి ఇప్పుడు ఇలాగా దానికి దీనికి సరే జరగనివ్వండి అని మనం దాన్ని అలా తోసివేయటం కాదు. దానికి ప్రతిగా మళ్ళీ ఏం చేయాలనేది మనం ఇక్కడ, అందుకోసమే మనం దీనికి చేయవలసింది దైవీ శక్తిని సహకరించడం, దైవీ శక్తికి సహకరించడం. అప్పుడేమవుతుంది, ఈ రెండు శక్తులు దైవీ శక్తి, ఆసురీ శక్తి సమం అవుతాయి. సమం అయ్యేటప్పటికల్లా ఇటువంటివన్నీ ఆ తీవ్రత తగ్గిపోతుంది. వాళ్ళంతా బాధ నాకు పెట్టారు, నేను అంత బాధని పెట్టాలి వీళ్ళకి అని వచ్చిన వాడు కూడా ఆ ఆ తీవ్రత తగ్గిపోతుంది వాడికి. ఎందుకంటే ఇక్కడ సమంగా ఉన్నాయి, రెండు ఫోర్సెస్ సమంగా ఉండడంతో ఇంకా అంత తీవ్రత లేకుండా, అసలు హింసించాల్సిన పని కూడా లేకుండా ఆ ప్రేమతత్వం వాడిలోకి రావడానికి అవకాశం ఉంటుంది. సరే, ఇది కొద్దిగా సమయం తీసుకుంటుంది కాబట్టి టెంపరరీగా, తాత్కాలికంగా మనం అప్పటికప్పుడు తీసుకోవాల్సిన చర్యలు కొన్ని ఉంటాయి, దానికి సంబంధించి చర్యలు తీసుకుంటూ ఉండొచ్చు. కానీ శాశ్వత చర్య, శాశ్వత ప్రాతిపదిక ఏంటంటే, తాత్కాలిక ప్రాతిపదికగా మనం ఏది చేసినా కానీ అది మళ్ళీ ఆ సమస్య రావడానికే అవకాశం ఉంటుంది. దాంతో పాటు శాశ్వత ప్రాతిపదిక కూడా, శాశ్వతంగా ఇది ఇక్కడ ఆగిపోవటం అనే దానికి కూడా మనం చేస్తూ ఉండాలి. వాట్ ఈస్ అండ్ వాట్ ఈజ్ నాట్ ఆర్ ఈజ్ మియర్ ప్రాసెస్ అంటే విష్ణు పురాణంలో మనకి ఈ ప్రధాన అంటే విశ్వాత్మకి సంబంధించిన విషయంగా, అంటే ప్రళయ స్థితిలో ఎలాగా ఉన్నది అన్న దానికి చెప్పడానికి అలా వర్ణించబడింది. ప్రకృతి హౌఎవర్ ఈజ్ అన్ ఇన్కరెక్ట్ వర్డ్. అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఒక పదం అక్కడ ఉపయోగించేటప్పుడు అక్కడ జరుగుతున్న వాస్తవ స్థితి ఏంటి, ఈ పదం దాన్ని మనకు తెలియజేస్తుందా లేదా, అది కూడా మనం గమనించాలి. ఇప్పుడు ప్రధాన అని ఉంది, చక్కగా సరిపోయింది. అది ప్రధాన, ప్ర బిఫోర్, ధాన ప్లేస్డ్, ప్లేస్డ్ బిఫోర్, ముందు ఉంచబడినది. ఇప్పుడు అట్లా ప్రకృతి అనేటప్పుడు కల్లా ఈజ్ అన్ ఇన్కరెక్ట్ వర్డ్ అండ్ ఆలయ వుడ్ ఎక్స్ప్లెయిన్ ఇట్ బెటర్. ఆలయ అనే పదం ఇంకొంచెం విస్తృతార్థంలో అంటే విశ్వాత్మని, యూనివర్సల్ సోల్, ఆ ఉన్న స్థితిని, అంటే ప్రళయ స్థితిలో ఎలాగ ఉందో అది తెలియజేయటానికి అది కొంచెం ఉపయోగపడుతుంది. ప్రకృతి అన్న దాని పదం కన్నా ఇది ఎక్కువ ఉపయోగపడవచ్చు.
ప్రకృతి అనే పదం ఎలాగిచ్చారు? అది మనం దీని నుంచి చూసుకోవాలి. ఇప్పుడు పురాణాల్లో ఈ వేదాంత శాస్త్రంలో, వేదాల్లో ప్రకృతి అన్న పదం ఎట్లా ఉపయోగించబడింది? ఎక్కడైనా కానీ బిఫోర్ అనే పదం వచ్చిందంటే అక్షరము అనే అక్షరం వస్తే ప్రధానాలో అని ఏమన్నాం? బిఫోర్ అన్నాం. ఇక్కడ కూడా బిఫోర్. కృతి కృతము అంటే చేయటం, ముందు చేయబడింది అన్న అర్థంలో ప్రకృతి అనే ఆ పదాన్ని ఇచ్చారు. అయితే ఇక్కడ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి స్థితి ఏదైతే ఉందో దానికి ఇది అంతగా సరిపోకపోవచ్చేమో అని ఒక అనుమానాన్ని వ్యక్తం చేస్తూ, హౌఎవర్ ఈజ్ అన్ ఇన్కరెక్ట్ వర్డ్ and all I would explain it better, for Prakriti is not the uncognizable Brahma. ప్రకృతికి మళ్ళా బ్రహ్మకి ఉన్న సంబంధం. బ్రహ్మ ఎట్లాగా ఉంది? అన్కాగ్నైజబుల్ బ్రహ్మ. అన్కాగ్నైజబుల్ అంటే సంథింగ్ ఈజ్ ఇన్కాపబుల్ ఆఫ్ బీయింగ్ నోన్. బ్రహ్మ అన్నది మనకి తెలియబడడానికి అవకాశం లేదు. అందుకని ఆయన ఏమన్నా అన్కాగ్నైజబుల్ బ్రహ్మ. వీళ్ళందరూ ఏంటంటే ముందు ఉన్నవాళ్ళు. అట్లాగనే ఇప్పుడు అక్కడే కూర్చున్నారా అంటే లేదు. ఈ వ్యక్త సృష్టిలో మొత్తంలో నిండి ఉన్నారు వాళ్ళు. బ్రహ్మ అనేది ఏదైతే ఉందో అది వ్యక్త సృష్టిలో పరమాత్మ దగ్గర నుంచి ఈ వ్యక్త సృష్టిలో పూర్తిగా వ్యాపించి ఉన్నాడు, పూర్తిగా నిండి ఉన్నవాడు. కానీ ఫలానాన్ని మనకి తెలియకుండా మనం గ్రహించలేనంతగా మన పంచేంద్రియాలకి అవి అందనంతగా ఉన్నాయి కాబట్టి అన్కాగ్నైజబుల్. సంథింగ్ ఈజ్ ఇన్కాపబుల్ ఆఫ్ బీయింగ్ నోన్. అని తెలుసుకోవడానికి మనకు అవకాశం లేదు, తెలుసుకోలేకపోతున్నాం. ఇన్కాపబుల్ ఆఫ్ బీయింగ్ నోన్. అన్కాగ్నైజబుల్ బ్రహ్మ. Unable to be recognized or identified. Unable to be recognized or identified. ఎందుకని ఇవన్నీ మనం తెలుసుకోలేకపోతున్నాము? అదే మనం కాబట్టి. అయితే మనం ఇక్కడ ఇవన్నీ ఎలాగా తెలుస్తున్నాయి మరి మనకి? ఈ పంచేంద్రియాలకి ఎంతవరకు తెలుసుకోగలుగుతుంది? భౌతికంగా, స్థూలంగా, పరిమితంగా ఉన్న విషయాల వరకే మనం తెలుసుకోగలుగుతున్నాం. మన నుంచి బయటకు వచ్చేవి ఏవైతే ఉన్నాయో, మన నుంచి వ్యక్తమయ్యే ఏవైతే ఉన్నాయో అంతవరకు మనం తెలుసుకోగలుగుతున్నాం. వ్యక్తం కాకుండా వ్యక్తం అవడానికి, అవ్యక్త స్థితి నుంచి వ్యక్త స్థితిలోకి తీసుకురావడానికి ఎవరైతే తీసుకొస్తున్నారో వాళ్ళని మనం తెలుసుకోలేకపోతే, ఎందుకంటే మనం కూడా వాళ్ళతో పాటు ఉన్నాం కాబట్టి ఇంకొని మనకి తెలియటం లేదు. ప్రకృతి ఈజ్ నాట్ ది అన్కాగ్నైజబుల్ బ్రహ్మ. అంటే బ్రహ్మలాగా ప్రకృతి తెలియబడదు అని అనటానికి లేదు కదా. మరి ప్రకృతి మన ఎదురుగా ఉన్నది అన్నట్టుగా ఉంది కదా. మన వ్యక్త సృష్టి అంతా కూడా ప్రకృతి మాత అని అంటున్నాం మనం. వ్యక్తమైనది
అంటే ఇంకా ఈ ప్రకృతికి సంబంధించి మొత్తానికి ముగ్గురమ్మల మూలపటమ్మ జగన్మాత ఎవరైతే ఉన్నారో ఆమెను కూడా ప్రకృతి అంటాం మనం. ప్రకృతి పురుషుడు అంటున్నాం కదా. ప్రీ కాస్మిక్ రూట్ సబ్స్టెన్స్ అంటే ఆ సంకల్పం ఏదైతే ఉందో ఆ దైవ సంకల్పము, అన్నిటికన్నా ముందు ఉన్నదేంటి? దైవ సంకల్పం. తాను పెక్కులు కావాలి అని ఏదైతే ఉందో అది, ఆ సంకల్పమే అమ్మవారుగా ఉంది, అక్కడ ప్రకృతి మాతగా ఉంది. అయితే ఆ పదాన్నే ఇంకా కిందకి కూడా తీసుకొస్తూ ఉండడం వల్ల అందులో ఇక్కడ మనకి ప్రధాన దగ్గర ప్రకృతి అనే పదానికి అర్థము పూర్తిగా సరిపోవటం లేదన్న ఇది చెప్పడం జరిగింది. ఫర్ ప్రకృతి ఈజ్ నాట్ ది అన్కాగ్నైజబుల్ బ్రహ్మ. బ్రహ్మ అనేటప్పుడు కల్లా దానికి సంబంధించి ఫుట్ నోట్ గా మనకి కొంత వివరణ ఇచ్చారు. ద ఇండిస్క్రీట్ కాజ్ which is uniform, the indiscrete cause ఇండిస్క్రీట్ అంటే భాగాలుగా చేయబడకుండా మొత్తంగా ఒక ముద్దలాగా, ఆలోచన లేని భాగాలుగా చేయబడని ఒకటిగా కనిపించేది. వ్యత్యాసాలు లేవు అక్కడ. ఇప్పుడు మనకి మన కళ్ళకి ఇప్పుడు కనిపిస్తుంది ఈ భౌతిక సృష్టి అంతా వ్యత్యాసాలతో ఉంది, భాగాలు భాగాలుగా కనిపిస్తుంది మనకి. కానీ ఇండిస్క్రీట్ కాజ్ ఇదంతా ఏంటి? ఎఫెక్ట్. ఎఫెక్ట్ ఎప్పుడు కూడా మనకి భాగాలుగా కనిపిస్తూ ఉంటుంది. కాజ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు కల్లా కారణము మొత్తం కలిపి ఒకటిగా కనిపిస్తుంది. కాజ్ ఎఫెక్ట్ వేరువేరుగా ఉంటాయా? లేదు. పళ్ళెంలో భోజన పదార్థాలు ఉన్నాయి, మొత్తం తినటానికి సిద్ధంగా అన్ని దాంట్లో ఉన్నాయి. కానీ మనం ఒక్కసారిగా వాటిని తింటలేదు, ఒక్కొక్క ముద్ద తింటున్నాం. ఇప్పుడు ఏంటది? కాజ్ మొత్తం అక్కడ పళ్ళెంలో ఉన్నటువంటి తినబోయే పదార్థాలు ఏవైతే ఉన్నాయో అదంతా కలిపి పళ్ళెంలో మనం పెళ్లికి వెళ్ళాం, విస్తట్లో అన్ని వడ్డించారు, ఇక తినబోతున్నాం. ఆ తినబోటానికి ముందు ఉన్నది ఏదైతే ఉందో ఆ విస్తట్లో ఉన్న మొత్తాన్ని కలిపి కాజ్ అంటాం. ఇక తినేటప్పుడు మనం విభాగాలుగా దాంట్లో 5-6 రకాలుగా కనిపిస్తున్నాయి. మళ్ళీ మనకి ఒక్కొక్క దాంతో ఒక్కొక్క ముద్ద ఇలాగా తీసుకుంటాం, ఇట్లా ముద్దలు ముద్దలుగా భాగాలుగా. అది ఎఫెక్ట్. మరి కాజ్ ఇంకొక చోట కూడా ఉంది, ఎఫెక్ట్ ఇంకొక చోట ఉందా? ఇక్కడ చూడండి. మరి ఇంతే, కాజ్ అండ్ ఎఫెక్ట్, కార్యకారణ సంబంధం ఒక్క చోటే ఉంటుంది, కలిసిపోయి ఉంటుంది. పట్ట దారపోగులు కలిసిపోయి ఉన్నాయి. దారపోగులు కాజ్, పట్ట కార్యము ఎఫెక్ట్. కాజ్ అండ్ ఎఫెక్ట్. అట్లా మనకి ప్రకృతి ఇస్ నాట్ ద అన్కాగ్నైజబుల్ బ్రహ్మ. ప్రకృతి ఈ తెలియబడనటువంటి, మనము గ్రహించడానికి వీలు లేనటువంటిది, మనకి తెలుసుకోవడానికి అవకాశం లేనటువంటిది ఏదైతే ఉందో బ్రహ్మ అన్నది అన్కాగ్నైజబుల్ బ్రహ్మ. అంటే అనేబుల్ టు బి రికగ్నైజ్డ్ ఆర్ ఐడెంటిఫైడ్, డిఫికల్ట్ ఆర్ ఇంపాసిబుల్ టు అండర్స్టాండ్, బియాండ్ హ్యూమన్ నాలెడ్జ్ అండ్ పర్సెప్షన్. అది అన్కాగ్నైజబుల్ అంటే. బ్రహ్మ ఎట్లా ఉన్నాడు? అన్కాగ్నైజబుల్ గా ఉన్నాడు. బ్రహ్మ అని మనం పెద్ద మునగళ్ళలాగా
ఆ పదం ఉంది కాబట్టి పలికేశాం మనం బ్రహ్మ ఓ అన్నట్టుగా. కానీ ఏమీ లేదు మన దగ్గర ఆ బ్రహ్మకి సంబంధించి. ఆ పదం మన భాషలో అది తెలుస్తున్న పదం కాబట్టి ఆ ఉచ్చారణకి మనకి వీలుగా ఉంది కాబట్టి ఉచ్చరించేశాం అంతే. కానీ ఆయనకు సంబంధించినటువంటిది ఏది మన దగ్గర లేదు. మన దగ్గర వివరించటం, తెలుసుకోవటం అన్నది లేదు మన దగ్గర. కానీ ఉన్నాడు. ఉచ్చరించాం గదా! ఉచ్చరించాం కాబట్టి మనతో పాటు ఉన్నట్టే. మనతో పాటు ఉన్నప్పటికీ మనం ఉచ్చరించినప్పటికీ ఆ పదాన్ని, ఆ పేరుని అన్‌కాగ్నైజబుల్, అనేబుల్ టు బి రికగ్నైజ్డ్ ఆర్ ఐడెంటిఫైడ్. మనం ఆయన్ని గుర్తించలేం, తెలుసుకోలేం. అటువంటి బ్రహ్మ ఈ ప్రకృతి కాదు. అది బ్రహ్మ ప్రకృతి ఒకటి కాదు అన్నట్టుగా ఇక్కడ చెప్పడానికి మనం మళ్ళీ ఒకటి అనుకుంటామేమోనని. ప్రకృతి ఏమిటి? మొట్టమొదటి ఆ దైవ సంకల్పం ఏదైతే ఉందో అది అమ్మవారు. అందుకనే మనం ఆ అన్నమయ్య కీర్తనలో ఒకటి అలుమేలు మంగా హరి అంతరంగా ఉంటుంది. ఎవరు అలుమేలు మంగ? అమ్మవారు ఎవరు? హరి అంతరంగం. హరి అంతరంగ అంటే ఆయన యొక్క సంకల్పం. ఆ దివ్య సంకల్పమే ఆమె అమ్మవారుగా వచ్చింది, అమ్మవారుగా సంకేతింపబడింది. అందుకనే హరి అంతరంగం ఎవరు? అలుమేలు మంగ. ఇప్పుడు ఆ దివ్య అక్కడ ఉన్నటువంటి ప్రకృతి మాత ఏదైతే ఉందో అది ఇక్కడ మనకి తెలియబడని బ్రహ్మ ఏదైతే ఉందో అది. ఈ రెండు కావు, ఒకటి కాదు. అంటే ఆ స్థితి వేరు, ఈ స్థితి వేరు. మనం ఆ రెండు ఒకటి అని అనుకుంటామేమో అని అట్లాగా చెప్తున్నారు మనకి. ఇట్ ఈస్ ఎ మిస్టేక్ of those who know nothing of the universality of the occult doctrines from the very cradle of the human races, and especially so of those scholars who reject the very idea of a primordial revelation, to teach that the anima mundi or the one life or universal soul was made known only by Anaxagoras or during his age. ఈమె ఒక్క భారతదేశంలో పరిఢవిల్లినటువంటి ఆ వేద జ్ఞానము, వేద విజ్ఞానము, వేద ఉపనిషత్ పురాణాది ఇతిహాసాలతో సహా ఇది ఒక్కటే చెప్పకుండా ఇది ప్రపంచమంతా ఎలాగా వ్యాపించింది. ప్రపంచంలోనే ఆ ఫిలాసఫర్స్, తత్వవేత్తలు, ప్రపంచంలోని ప్రముఖ తత్వవేత్తలు, చాల్డియన్స్, ఈజిప్షియన్స్, గ్రీకులు, రోమన్లు, ఇట్లాగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి మొదటిగా చాల్డియన్స్ కి చేరిన, అంటే అంతకు ముందు ఉండి ఉండవచ్చు. మనకు అందుబాటులోకి వచ్చిన చరిత్ర మనం పరిశీలించుకుంటే మొట్టమొదటగా భారతదేశం, ఇక్కడి నుంచి చాల్డియన్లకి ప్రసారమైంది. అది అక్కడి నుంచి ఈజిప్షియన్లు దాన్ని గ్రహించారు. ఈజిప్షియన్ల నుంచి గ్రీకుల దగ్గర నుంచి రోమన్లు, ఇట్లాగా ఒక వరుసలాగా వచ్చింది. ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఆ వేద విజ్ఞానము ప్రపంచవ్యాప్తమైంది. అయితే పేర్లు మారొచ్చు, రకరకాల పేర్లు ఆయా భాషల్లో ఆయా ప్రాంతాలకి సంబంధించి అర్థం చేసుకోవడానికి వీలుగా పేర్లు రకరకాలుగా ఉండొచ్చు. ఇక్కడ ఏమైంది ఇక్కడ? ఇట్ ఈస్ ఏ మిస్టేక్ ఆఫ్ దోస్ who know nothing of the universality of the occult doctrines. అండ్ నిగూఢంగా ఇప్పుడు సృష్టికి సంబంధించింది ఏది చెప్పాలన్నా అది మొత్తం విశ్వానికి సంబంధించిందిగా, విశ్వవ్యాప్తంగా, విశ్వజనీనముగా, ఏదో ఒక ప్రాంతానికో ఒక మతానికో అట్లాగా పరిమితం అయిపోయి చెప్పడం కాదు ఇక్కడ విషయం. యూనివర్సాలిటీ, విశ్వజనీనముగా.
దాంట్లో మొత్తం అంతా కలిసిపోయి ఉంటుంది ఒక ముద్దగా. మనం ఒక్క లోకమే కాదు, ఇటువంటివి ఇంకా 6 లోకాలు. అంటే ఒక్కొక్క దానికి మళ్ళీ 7 ఉపవిభాగాలుగా మనం 49 లోకాలు, 7, 7 49 లోకాలు. మనం ప్రస్తుతానికి విభాగించుకున్నటువంటి విషయం అది. ఇంకా తర్వాత దాన్ని ఇంకా మరింతగా విభజించి ఇంకా ఎన్నో లోకాలు చెప్పుకోవచ్చు. ఎన్నో విషయాలు మనకి రాబోయే రోజుల్లో చెప్పుకోవచ్చు. కానీ ఏది చెప్పుకున్నా గానీ మనకి ఏదైతే ఇప్పుడు టేబుల్ ఇక్కడ ఉంది. ఇది 3 అడుగులు, 4 అడుగుల కొలతలతో ఉన్న టేబుల్ ఇది. దీన్ని మనం 1000 విభాగాలు చేసుకోవచ్చు. లేకపోతే 10 విభాగాలు ముందు, 7 విభాగాలు ముందు, 7 విభాగాలతో ప్రారంభించి, ఆ 7 నుంచి మొత్తం 7 ఉపవిభాగాలతో కలిపి 49గా విభాగించుకోవచ్చు మనం. అట్లాగే ఇంకా 100 విభాగాలు, 1000 విభాగాలు, 10,000 విభాగాలు. దేన్ని చేస్తున్నాం? ఇక్కడ ఉన్న ఒకే ఒక టేబుల్ని అంతకు ముందు ఏదైతే ఉందో దాన్నే చేస్తున్నాం కానీ కొత్తగా ఎక్కడి నుంచో రావటం లేదు. ఉన్న దాంట్లోనే ఇంకా లోతుకి వెళుతున్నాం. ఇంకా మన యొక్క దృష్టి విశాలమవుతోంది. దృష్టి విశాలమయ్యే కొలది అక్కడ కనిపించేది ఇంకా ఎక్కువగా కనిపిస్తూ ఉంది మనకి. మనకి ఇంకా ఎక్కువ కనిపించే కొలది దాన్ని విభజించటం పెంచుకున్నాం. ఎందుకంటే మనకు ఒక్కసారిగా దాన్ని గ్రహించటం కుదరదు కాబట్టి. మనం ఒక్కసారిగా దాన్ని గ్రహించలేము కాబట్టి విభాగాలుగా చేసుకుని దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఆ విభాగాలు పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మనకి ఇదేమంటాడు? యూనివర్సాలిటీ. ఇవన్నీ విశ్వం మొత్తానికి సంబంధించిన సిద్ధాంతాలుగా పెట్టుకోకుండా ఏదో మనకి తోచింది మన ఈ భూలోకానికి సంబంధించి, భూలోకంలో ఒక ప్రాంతానికి సంబంధించి అన్నట్టుగా పెట్టుకుంటే అది ఈ విషయం తెలియబడదు. ఏది? ప్రకృతి ఈజ్ నాట్ ది అన్కాగ్నైజబుల్ బ్రహ్మ. ఆలయ అనేది, అనిమా మండి అనే స్థితి, ఈ ప్రకృతి అనే స్థితి ఒకటిగా కాకుండా, అలాగే అన్కాగ్నైజబుల్ బ్రహ్మ అని ఏదైతే ఉందో ఆ స్థితి, ఇవి వేరువేరుగా ఉన్నాయి. ఇవి అట్లా ఇవన్నీ కలగలిపి ఒకే ఇదిలాగా అనుకుంటే మనం పొరపాటు పడతాం. ఇట్ ఈస్ అ మిస్టేక్ of those who know nothing of the universality of the occult doctrines. కాబట్టి ఏ సూత్రాలు మనం, ఏ సిద్ధాంతాలు, ఏ ధర్మాలు వేటి మీద ఆధారపడి అంటే గుప్తంగా ఉన్నటువంటి, నిగూఢముగా గుప్తముగా ఉన్న గుప్త శాస్త్రానికి సంబంధించి ఆ గుప్త సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో అవి యూనివర్సాలిటీగా సరిపోయేటట్టుగా ఉన్నాయి. అది విశ్వజనీనముగా, విశ్వవ్యాప్తముగా ఈ విశ్వం మొత్తాన్ని, ఒక విశ్వం కాదు, మళ్ళీ దీంట్లో మనకు కనపడేది ఏదైతే ఉందో అది ఒక విశ్వము అనుకుంటే ఇటువంటివి కోటాను కోట్ల విశ్వాలు ఉన్నాయి. ఒక దానిమ్మ పండులో ఎన్ని గింజలు ఉంటాయి? ఒకదానికొకటి మరి ఎన్ని గింజలు ఉన్నాయి లోపల. అట్లా విశ్వం, అలా అన్ని విశ్వాలు, ఇవన్నీ ఒకదాని పక్కన ఒకటి, దానికి దాని యొక్క ఎవల్యూషన్, ఆ పరిణామ అభివృద్ధి జరుగుతూ, దేనికి సంబంధించిన దానిది వేరువేరుగా సృష్టి స్థితి, ప్రళయ స్థితి జరుగుతూ, బ్రహ్మకి సంబంధించి ఉపబ్రహ్మలుగా ఒక్కొక్క విశ్వము ఒక్కొక్క ఉపబ్రహ్మగా మొత్తం విశ్వాలని అన్నిటినీ కలిపి ప్రధానమైన బ్రహ్మ ఒకళ్ళుగా ఇట్లా ఎన్నో జరుగుతూ ఉన్నాయి ఇక్కడ. ఈ మొత్తాన్ని కలిపి మనం ఏదైనా విషయం చెప్పుకునేటప్పుడు ఆ మొత్తాన్ని కలిపి చెప్పుకోవాలి. మనం ఆ మొత్తాన్ని కలిపి చెప్పుకున్నప్పుడు ఏమవుతుంది? ఆ మొత్తంలో భాగంగా ఉన్నటువంటి దేనికి సంబంధించిందైనా అది సరిపోతుంది. అప్పుడు అట్లా కాకుండా మనం ఈ భాగాలను చూస్తూ ఆ విశ్వవ్యాప్తం అన్నది పక్కన పెట్టేసేసి మనకి ఏదైతే తెలుస్తూ ఉందో అంతవరకే ఆలోచించి దాని వరకే మనం ఏదన్నా విషయం చెప్పుకుంటా ఉంటే అది పరిమితం అయిపోతుంది. అట్లా కాకుండా
విశ్వవ్యాప్తంగా విశ్వజనీనముగా ఒక సిద్ధాంతం తయారు చేస్తే, విశ్వం మొత్తానికి చేస్తే అప్పుడేమవుతుంది, విశ్వంలో భాగంగా ఉన్నటువంటి దేన్ని తీసుకున్నా అది అన్వయించుకోవడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి ఇది ఎందుకు పొరపాటు పడాల్సిన పని వస్తుందంటే, యూనివర్సాలిటీ ఆఫ్ ద అకల్ట్ డాక్ట్రిన్స్ తెలియకపోవటం వల్ల. నథింగ్ ఆఫ్ దోస్ హూ నో నథింగ్ ఆఫ్ ద యూనివర్సాలిటీ ఆఫ్ ద అకల్ట్ డాక్ట్రిన్స్ ఫ్రమ్ ద వెరీ క్రెడిల్ ఆఫ్ ద హ్యూమన్ రేసెస్. అంటే ఉయ్యాల క్రెడిల్ అంటే ఉయ్యాల ఎప్పుడు వస్తుంది? మనం ఉయ్యాల్లో ఎప్పుడు ఊగాము? నడవటం కూడా లేని, పాకటం కూడా లేని స్థితిలో ఉయ్యాల్లో ఊగింపబడ్డాం మనం శిశువుగా. ఏమీ తెలియని స్థితి, ఒక శిశువుగా ఉండగా మనం ఉయ్యాల్లో ఊగింపబడ్డాం. అట్లాగా ఫ్రమ్ ద వెరీ క్రెడిల్ ఆఫ్ ద హ్యూమన్ రేసెస్, ఈ మానవ మూల జాతులు ఏవైతే ఉన్నాయో మొట్టమొదటగా ఆ మూల జాతులకి సంబంధించి, అండ్ ఎస్పెషల్లీ సో ఆఫ్ దోస్ స్కాలర్స్ హు రిజెక్ట్ ద వెరీ ఐడియా ఆఫ్ ఎ ప్రైమార్డియల్ రెవల్యూషన్. అట్లాగే ఆ తర్వాత వచ్చినటువంటి పండితులు, స్కాలర్స్ ఉన్నారు, అంటే తత్వవేత్తలు, వేదాంతులు, పండితులు, జ్ఞానులు, ఇట్లా వీళ్ళందరూ ఉన్నారు. కానీ వీళ్ళు ఏంటంటున్నారు? హు రిజెక్ట్ ది వెరీ ఐడియా ఆఫ్ ప్రైమార్డియల్ రెవల్యూషన్. ప్రైమార్డియల్ దాన్ని వాళ్ళు ఒప్పుకోవటం లేదు. ప్రైమార్డియల్ అంటే ఆదిమమైన, సృష్టి యందు మొట్టమొదటిది, ప్రాథమికమైనటువంటిది. అంటే మొట్టమొదటిగా ఒకటి ఉంటుంది, ఒకటి ఇన్నిగా మారింది అన్న విషయానికి వాళ్ళు రావటం లేదు కొంతమంది. ప్రైమార్డియల్ రెవల్యూషన్ అట్లా ఆదిమమైన సృష్టి యందు మొట్టమొదటగా ఉన్నటువంటిది. అంటే ఎక్కడో ప్రారంభం అవ్వాలి. అంటే అవ్యక్తానికి వ్యక్తానికి ఒక సరిహద్దు గీత, ఒక గీత చూస్తే మనం, అంటే మనకి మన దేశానికి పాకిస్తాన్కో లేకపోతే బంగ్లాదేశ్కో ఒక రేఖ ఉంటుంది అంతే, సన్నటి రేఖగా. అటువైపు పాకిస్తాన్, ఇటువైపు భారతదేశం అన్నట్టుగా, అంటే రెండు దేశాల యొక్క సరిహద్దు రేఖ ఎలాగైతే ఉంటుందో అట్లా అవ్యక్తము, వ్యక్తము, వ్యక్తమైన దగ్గర నుంచి ఒక రేఖగా అక్కడ కనిపిస్తుంటుంది మనకు. కానీ అవ్యక్తం కూడా అక్కడే ఉంది, అవతల దేశం కూడా ఆ రేఖ దగ్గరే ఉంది. ఆ రేఖకి ఒక పక్కన ఒక దేశం, ఇంకొక పక్కన ఇంకొక దేశం, ఒకటి అవ్యక్తము, ఒకటి వ్యక్తము. ఆ సరిహద్దు రేఖ ఏదైతే ఉందో, రిజెక్ట్ ది వెరీ ఐడియా ఆఫ్ ప్రైమార్డియల్ రెవల్యూషన్. అంటే అవ్యక్తము ఉన్నది. అవ్యక్తము అంటే మొత్తానికి సంబంధించి ప్రాథమికంగా ఆ మూలము ఒకటి ఉన్నది, ఆదిమముగా మొట్టమొదటగా ప్రాథమిక అసలైనటువంటిది ఒకటి ఉన్నది, అది వ్యక్తమవుతూ ఉంటుంది. మళ్ళీ వ్యక్తమైంది లయమైపోయి మళ్ళీ అవ్యక్తంలోకి వెళ్ళిపోతుంది, మళ్ళీ అవ్యక్తం నుంచి వ్యక్తం అవుతూ ఉంటుంది. అవ్యక్తంలో ఒకటిగా అయిపోతుంది, అది ప్రారంభాన్ని సూచిస్తుంది. మళ్ళీ అంటే సూర్యోదయం వచ్చింది, సూర్యాస్తమయము లయమైపోయిన తర్వాతే కదా, అర్ధరాత్రి తర్వాత మళ్ళీ సూర్యోదయం అయింది మనకి. ఈ సూర్యోదయానికి ముందు ఉన్నది ప్రాథమికంగా ఆదిమముగా, అంటే ప్రైమార్డియల్, మూలముగా, సృష్టి యందు మొదటిగా ఉన్నది, ప్రాథమికముగా. అటువంటి ప్రైమార్డియల్ రెవల్యూషన్ అట్లాగా ఒకటి ఉన్నది అని బహిరంగం, రెవల్యూషన్ అంటే బహిరంగం చేయటం, ఆ గూఢతని తెలియచేయటం.
ఆ గూఢతని తెలియచేటి మొత్తానికి సంబంధించి విశ్వవ్యాప్తంగా ఈ సమస్త సృష్టి మొత్తానికి మూలము ఒకటి ఉన్నది. ఆ మూలం నుంచే అంటే మహావృక్షాన్ని చూస్తున్నాం మనం ఇక్కడ 500 సంవత్సరాలంట. ఆ వృక్షానికి మర్రి చెట్టు 500 సంవత్సరాల నాటిదంట. ఇంత బహా కొన్ని ఎకరాల్లో విస్తరించి ఉందది. ఓడలు దిగి అది మళ్ళా అసలైన వృక్షంలాగా కనిపిస్తూ మనకి అసలు దాని యొక్క మూలం ఎక్కడుందో తెలియదు అన్నట్టుగా ఉన్నటువంటి ఆ వృక్షాన్ని మనం చూస్తూ ఉన్నాం. కానీ ప్రాథమికంగా మూలంగా ఏముంది? ఒక విత్తనం మాత్రమే అక్కడ ఉంది. ఒక గింజ మాత్రమే అక్కడ ఉంది. అది అంటే మనం నాటం అది. అవి ఈ పక్షులు అది నోట్లో నుంచి పడినప్పుడు ఆ నేలలో పడిపోయి అది అక్కడ మొలకెత్తడం ప్రారంభమవుతుంది. అట్లా మొలకెత్తి మహావృక్షమైంది. కానీ మూలం ఒక విత్తనం గింజ. ఆ గింజ మనకు కనిపిస్తుందా ఇప్పుడు? వృక్షమే కనిపిస్తుంది. అంటే వ్యక్తమే కనిపిస్తుంది, అవ్యక్తం లేదు మనకి. కానీ అవ్యక్తం ఒకటి ఉన్నది. మొత్తానికి ఇంత మహావృక్షానికి ఒకే ఒక్క మూలం ఒకటి ఉన్నది. ప్రారంభము మొట్టమొదటిది. అదే ప్రైమార్డియల్ రెవల్యూషన్. అట్లాగే ఈ సృష్టి కూడా, ఈ సృష్టి అనే మహావృక్షం ప్రైమార్డియల్ రెవల్యూషన్ దాన్ని కూడా రిజెక్ట్ చేస్తున్నారు కొంతమంది పండితులు. టు టీచ్ దట్ ద అనిమా మండి, ద వన్ లైఫ్ or universal soul was made known only by Anaxagoras. దాన్ని అనిమా మండిగా, లేకపోతే వన్ లైఫ్, లేకపోతే యూనివర్సల్ సోల్, విశ్వాత్మగా. విశ్వాత్మ అనేది ఒకటి ఉన్నది, మొత్తం తనలో కలుపుకుంది విశ్వాత్మలో. మరలా విశ్వాత్మ నుంచి క్రమక్రమంగా వ్యక్తమవుతూ, అంటే ఆ విశ్వాత్మలోనే సూర్యోదయం అయింది, మరలా విశ్వాత్మలోనే సూర్యాస్తమయమైంది అన్నట్టుగా సృష్టి అక్కడే ప్రారంభమై బయటకు వ్యక్తమవుతూ ఉంది. మరలా సృష్టి ప్రళయ స్థితిలోకి అక్కడే. సముద్రంలో అల ఎలాగైతే, అలకి సముద్రానికి ఏమన్నా భేదం ఉందా? అలాగే సృష్టి స్థితికి ప్రళయ స్థితికి భేదం ఏమి లేదు, ఒకే చోట. అలా అక్కడే ఉంటుంది, మరలా సముద్రంలోకి కలిసిపోతుంది, మరలా అలా ఒకటి పైకి లభిస్తుంది. అట్లాగే ఈ సృష్టి ప్రళయంలోకి వెళ్ళిపోతుంది, మరలా ప్రళయం నుంచి సృష్టి వ్యక్తం అవుతుంది. అక్కడే కాజ్ అండ్ ఎఫెక్ట్ ఎక్కడే ఎలాగైతే అక్కడే ఉన్నాయో, కాజ్ అక్కడే ఉంది, ఎఫెక్ట్ అక్కడే ఉంది. రెండు వేరువేరుగా ఉండవు. కాజు ఉంటేనే ఎఫెక్ట్ ఉంటుంది, కాజు లేకుండా ఎఫెక్ట్ ఒక చోట, కాజు ఒక చోట అనేది లేదు. కాబట్టి ఇప్పుడు అంటే ఎనక్సగోరస్ అని ఒక ప్రముఖ తత్వవేత్త ఉన్నాడు. మన సోక్రటీస్ ఆయన కన్నా ముందుగా క్రీస్తు పూర్వం ఒక ఆయన ఉన్నాడు. ఆయన దీన్ని కొంచెం బయటకు తీసుకొచ్చాడు అనమాట. ఈ యూనివర్సాలిటీ అనేది, ఈ విశ్వాత్మ గురించి, అనిమా మండి గురించి. ఎవరైతే ఈ పండితులు వీళ్ళందరూ అంటే దాన్ని పరిమితంగా ఆలోచించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాదనలన్నీ వివేదిస్తూ, వాళ్ళ వాదనలన్నీ కొట్టివేస్తూ అసలైంది ఏదైతే ఉందో దాన్ని బయటకు తీసుకొచ్చాడు ఎనక్సగోరస్ అన్న ఒక తత్వవేత్త, ప్రముఖ తత్వవేత్త. ఆ విషయాలు మనం వచ్చే సోమవారం నాడు చెప్పుకుందాం. అట్లాగే అనిమా మండి, యూనివర్సల్ లైఫ్, ఆ విశ్వాత్మ, ద వన్ లైఫ్, దాని గురించి కూడా మనం వివరించుకుందాం. ఓకే. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః. గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం.
లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ.